హలో నమస్తే, వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పిల్లలు కాలేదన్న బాధ, 24 గంటల వ్యవధిలో భార్యాభర్తల ఆత్మహత్య. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కాశిరెడ్డిపల్లిలోని బుడగజంగల కాలనీకి చెందిన పత్రి గురవయ్య వెంకటరమణ దంపతులు కాగా, ఏళ్లు గడుస్తున్న తమకు పిల్లలు కాలేదని గురవయ్య తీవ్ర మనస్తాపించి ఈ నెల 18న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య వెంకటమ్మ సోమవారం రాత్రి ఇంటి ఆవరణలోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పెళ్ళి ఇప్పటికి 20 సంవత్సరాలు అవుతుంది. మన బూదకుర్దు ఇంద్రనగర్లోనే బతికేది. వాళ్ళకి పిల్లలు లేరు. పిల్లలు లేక చాలా చింతతో ఉండేది. ఎప్పటికైనా కూడా పిల్లలు లేరు అనే ఒక రందితో ఉండేది. మేము ఎన్నోసార్లు కూడా మేము చెప్పినాం. ఎంత చెప్పినా కూడా వాళ్ళకు ఒక అమ్మాయినైనా చదువుకోమని చెప్పినాం, అబ్బాయిని చదువుకోమన్నాం. వాళ్ళు ఎట్లయినా కూడా వాళ్ళకి మనసు ఒప్పుకోలేదు. అది మొన్న వాళ్ళకి ఏంటంటే ఇంట్లో చిన్న ఇట్లనే పిల్లల కోసం అని చిన్న గొడవ పెట్టుకున్నారు. గొడవ పెట్టుకున్నాక భార్యను కొట్టిండు. భార్యను కొట్టిన తర్వాత భార్య వచ్చి ఇక్కడ హాస్పిటల్లో తీసుకొచ్చారు. వాళ్ళ కుటుంబ బంధువులందరూ తీసుకొచ్చిన తర్వాత ఈయన కూడా వచ్చి చూసిండు భార్యని. చూసిన తర్వాత వాళ్ళు వీళ్ళు చూసి కొంచెం ఎందుకు ఇంతకన్నా కొట్టినవు, అదే పిల్లలు లేకపోతే అయితే మంచిగా ఉంటే అయిపోతుంది కదా, కలిసి ఉంటే అయిపోతుంది అని అందరూ అన్నారు. అనుకున్న తర్వాత ఇంటికి పోయిండు. ఆయనగా ఎట్లయినా నాకు పిల్లలు లేని జీవితం నాకు ఎందుకు అనుకొని ఇంటికి పోయినాక మందు తాగిండు. మందు తాగి ఆయన చనిపోయిండు. మొన్న 18వ తారీఖు రోజు చనిపోయిండు. 18వ తారీఖు రోజు ఆయన చనిపోయినాక నిన్న దానం అయిపోయింది. దానం అయిన తర్వాత నిన్న సాయంత్రము 11 దాకా వీళ్ళ ఇంటి దగ్గర ఉండి ఆ బుజ్జికి మేము సమాధానం చెప్పినాం. తన భార్యకు చెప్పినా కూడా ఆ భార్య ఒకటే తీరు పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ వెళ్తూనే ఉన్నది. మేము మన ఇద్దరం ఒకటే కాడ కలిసి చేద్దాం అనుకున్నాం. నన్ను విడిచిపెట్టి ఎట్లా నువ్వు వచ్చినావు, మన ఇద్దరం కలిసి ఒక కాడనే ఉరేసుకుందాం అనుకున్నాం కదా, నువ్వు ఎట్లా సొంతం వేసుకొని వచ్చినావు, నీ దగ్గరికే నేను వస్తున్నా, నువ్వు లేని జీవితం నాకెందుకు, ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తా అని మేము ఒకటే తీరు అనుకుంటా పదే ఏడుచుడు. అయినా కూడా మేము 10 దాకా ధైర్యం చెప్పినాం. ఎంత ధైర్యం చెప్పినా కూడా ఎంత ఇల్లే తిరగకుండా కూడా 10:30 దాకా కొందరు ఉండి లాస్ట్ కదా నేను 11 దాకా నేను ఇంటికాడ ఉండి నేను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అక్క చెల్లె వాళ్ళంతా అమ్మ బాబా వాళ్ళందరూ అంతా కుటుంబ సమేతులతోనే ఆ ఇంటిలో పడుకొని ఉండరు. వాళ్ళు మినిమం 12:30 తర్వాత వాళ్ళ పెద్ద చెల్లె బయటికి వెళ్ళి చూసింది. అయ్యో అక్కేదని వెళ్ళి చూసుడుతోనే వాళ్ళ ఇంటి కూడా జామ చెట్టుకే చీరతో ఊరేసుకొని చనిపోయిన తర్వాత ఆమె వచ్చి బయటకు వచ్చి చూసి ఏడిచిన తర్వాత అందరికీ తెలిసిన విషయం అందరికీ చెప్పినాం. ఇక అదే ఇట్లా చనిపోయిందని అప్పుడు మేము 12:30 అందరం పోయి చూసింది. నాకు తెలిసింది 12:30 తెలిసింది. చాలా ఇద్దరు భార్య భర్తలు మంచి కలిసిమెలిసి మంచిగా బతికేది, ప్రేమతో బతికేటోళ్ళు. అసంటోళ్ళు ఈ రోజున ఇంత దారుణమైనది కుటుంబానికి చాలా తీరని లోటు అనేది మిగిలించారు. ఈరోజు ఎవరు చూసినా కూడా వాళ్ళని ఆత్మీయంగా దగ్గర తీసుకునేటోళ్ళు కూడా ఈరోజు వాళ్ళ సావును అనేది ఎవరు జీర్ణించుకోలేకపోతున్నాం. చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి చాలా ఎవరు కూడా ఏ జంట కూడా ఇలాంటి సామర్థ్యాలు కాకపోతే ఇలాంటి జంట వాళ్ళు లేనందుకు, మా మధ్యలో లేనందుకు మేము అది చాలా బాధపడుతున్నాం.